నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. లా చేయాలని ఒక బలంగా ముద్రపడే విధంగా ఆ సంఘటన వచ్చింది. ఎప్పుడు అమ్మను వేధిస్తుండేవారు చిన్న చిన్న విషయాలకి. ఎలాగంటే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ రక్షించండి అని నడిస్తే నేను లేచి వెళ్ళి విడదీశాను. ఒక కర్కోటకుడిలాగా తయారయ్యాడు. అది చివరి రోజు. ఇంకా ఆ రోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాం. ఆయనలో ఉన్న ఆలోచన లేదా ఎవరైనా ఆయన ప్రోవోక్ చేశారు? ఏమనిపిస్తుందంటే కొందరు బంధువులు ఆయన పెట్టిన బాధలు, అమ్మ నేను తమ్ముడు కోలుకోవడానికి 3 years పట్టింది, 3-4 years పట్టింది. వాళ్ళకి మరి ఆర్థిక భారం పడలేదా? అవునవును, చాలా వాళ్ళ మీద కూడా భారం పడింది. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూశారు మమ్మల్ని. ఇక్కడికి డబ్బులు కూడా మామయ్య పంపించేవారు, పెద్ద మామయ్య పంపించేవారు. చిన్నప్పుడు అంటే నాన్నదారు భయం. వయసు వచ్చిన తర్వాత నాన్నదారికి వెళ్ళి నాన్న ఇలా కాదు అని మాట్లాడే ప్రయత్నం చేశారు మీరు? ఎంతలా భయం అంటే అండి, మీరు ఎవరు నమ్మరు. అంటే తండ్రి గుణం గురించి మనం మాట్లాడకూడదు. ఈ బంధువులు మమ్మల్ని చులకనగా, జాలిగా చూస్తే పర్వాలేదు, చులకనగా చూసేవారు. అమ్మని చులకనగా చూసేవారు. అంటే మీరు తీసుకున్న సర్టిఫికేట్ తీసుకున్నాక ఈ కేసునే డీల్ చేయాలని మీకు కంకణం కట్టుకున్నాం. ఎందుకంటే ఈ కేసుని అతను డ్రాగ్ ఆన్ చేశాడు కదా, ఇందులోనే ఇమీడియట్గా ఫోన్ చేశారు సార్. మీకా ఫోన్ చేసి బూతులు అంటే నా కొడుకు నాకే పంపిస్తారా? నేను విని పెట్టేశాను అంతే. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా ఉంటారా, సర్వీస్ మోటోలో ఉంటారా, కమర్షియల్గా వెళ్తారా? సార్ ఖచ్చితంగా సర్వీస్ మోటోలో ఉంటాను. అమ్మ కేసు వాదించిన తర్వాత భరణం తీసుకెళ్ళి సక్సెస్ అయ్యి భరణం తీసుకెళ్ళి అమ్మ చేతులు పడిన కాబట్టి ఫీలింగ్స్ సార్. యాక్చువల్గా ఇది ఒక సుదీర్ఘకాలం ఎట్లాంటి కష్టాలైనా ఎదుర్కోలే సిచ్యువేషన్ వచ్చింది. ఈ 30,000 వచ్చినప్పుడు మాకు పెద్దగా సంతోషం రాలేదు సార్. అమ్మ హక్కుని నేను ఇచ్చాను. చిన్నప్పటి నుంచి ఎంతో బాధపడిన అమాయకురాలకు అమ్మని ఇచ్చాను. అది అప్పటి నుంచి నాకు అసలు వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. భార్యాభర్తల మధ్య విభేదాలు కొన్నిసార్లు విడాకుల వరకు దారితీస్తాయి. విడాకులు దారితీసిన తర్వాత భార్య భర్త నుంచి తనకు భరణం కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు. అక్కడ సుదీర్ఘకాలం కొన్ని చర్చలు జరుగుతాయి, కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతారు, మరికొన్నిసార్లు కోర్టు ఆదేశాల మేరకు భర్త భరణం ఇవ్వాలని ముందుకొస్తుంటారు. అన్ని కేసుల్లో కూడా అలాగే జరగవు. కొన్ని కేసుల్లో భర్త భరణం నుంచి తప్పించుకోవడానికి తన ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ కోర్టులో ప్రూవ్ చేస్తుంటారు. లేదా మరికొన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఒక యువ అడ్వకేట్ సహాయంతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసి కోర్టు మెట్లు ఎక్కి దిగుతూ భర్త నుంచి భరణం 30,000 రూపాయలు సాధించారు. ఆ యువ అడ్వకేట్ ఎవరో కాదు, ఆమె కొడుకే. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు పాము శరతబాబు, అడ్వకేట్, వరంగల్ కోర్టు. చిన్నప్పటి నుంచి తన తల్లి తండ్రితో సౌఖ్యంగా చాలా హాయిగా ఉన్న వాళ్ళ కుటుంబంలో ఒకేసారి ఒక కుదుపు రావడం. ఆ కుదుపు వచ్చిన తర్వాత ఆయన తల్లి వైపు ఉండి తండ్రి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని చిన్నప్పటి నుంచి ఆయన కనిపెట్టుకొచ్చారు. అప్పటికే చాలా విషయాలు జరిగిన చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తల్లికి న్యాయం జరగలేదంటూ ఆయనలో ఒక ప్రతిజ్ఞ వచ్చింది. ఖచ్చితంగా నేనే లాయరై తన తల్లి కేసును మొట్టమొదటిసారి వాదిస్తానంటూ ఆయన ముందుకొచ్చారు. మాట చెప్పడమే కాదు, నిలబెట్టుకొని ఆయన ఖచ్చితంగా అడ్వకేట్ అయ్యి ఫస్ట్ కేసుని తన తల్లి కేసును తీసుకొని భరణం కోసం వాదించి దాదాపు 3 సంవత్సరాల కోర్టులో అయిన తర్వాత తన తల్లికి తండ్రి నుంచి 30,000 రూపాయలు భరణం ఇప్పించి అతను అందరి దృష్టిలో శభాష్ అనిపించుకున్నాడు. ఆయన అడిగి అసలు ఆ కేసు ఎందుకు జరిగింది, కన్న తల్లిదండ్రులు ఏ విధంగా విడిపోయారు, తల్లి వైపే వాదించాలని నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణం ఏంటి విషయాన్ని శరత్బాబు గారిని తెలుసుకుంది. శరత్బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ఎవరెవరికో న్యాయం చేయడం కాదు, ముందు మన ఇంట్లో న్యాయం చేయాలని భావించి మీ అమ్మగారికే న్యాయం చేయడం అనేది మీకు హెడ్స్ ఆఫ్. నిజంగా చాలా గొప్ప విషయం. అందరికీ న్యాయం చేయడం వేరు, మనకి జన్మనిచ్చిన తల్లికి న్యాయం చేయడం వేరు. మీరంటే అంత బలమైన కారణం ఎందుకు సాధారణంగా పిల్లలకి ఆ బాధలు తెలియకుండా కన్నతల్లి ఏ తల్లి అని పెంచుతుంది. పెంచడమే కాకుండా తన పడ్డ కష్టాలు పిల్లలకి దగ్గర రానికుండా, నేను ఏ విధంగా పడ్డానో ఆ విధంగా అదే బాట వెళ్లకుండా పిల్లలకి పెంచాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ మీరు లా చేసి తన తల్లికే న్యాయం చేయాలనే బలమైన కారణం ఎందుకు తీసుకున్నారు? అంతలా మీకు లా చేయాలని ఒక బలంగా ముద్రపడే విధంగా సంఘటన వచ్చింది. అంటే కేవలం ఇప్పుడు అడ్వకేట్ అయిన తర్వాత మీ అమ్మగారి కేసులో విజయం సాధించారు,
ఇంకా అందరూ అదే తరహా కేసులు తీసుకుంటారా, లేదు సామాన్యుడి వైపు తీసుకుంటారా, లేదు ప్రొఫెషనల్గా ఉంటారా, లేదు సర్వీస్ మోటోలో వెళ్తారా, లేదు కమర్షియల్గా ఉంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పాము శరత్ బాబు గారి కుటుంబ నేపథ్యం ఒకసారి. సార్ మా నాన్నగారి పేరు పాము సోమయ్య. తను ప్రస్తుతం అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. మా అమ్మగారు పాము సులోచన, తను హౌస్ వైఫ్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తను ప్రస్తుతం లెక్చరర్గా చేస్తున్నాడు ఆసిఫాబాద్లో. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఒక పంచాయతీ వాతావరణం ఉండేది. ఎప్పుడు చూసినా మా నాన్నగారు ఎప్పుడూ అమ్మను వేధిస్తుండేవారు చిన్న చిన్న విషయాలకి. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎలాగంటే చిన్న చిన్న విషయాలకు ఇల్లు ఊడలేదని, బట్టలు సరిగా ఉతకలేదని, కూరలో ఉప్పు లేదని ఇలా కొట్టడం కూడా చాలా విపరీతంగా కొట్టేవాడు. అయ్యో, చాలా విపరీతంగా కొట్టేవాడు. అది మేము చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యాము. అమ్మ పాపం 2 days 1-2 days జ్వరం వచ్చి కూడా ఉండేది. తన పాపం ఆ జ్వరం మీద కూడా పనులు చేస్తూ ఉండేది. అలాగా నన్ను స్కూల్ పంపించడం అంతా కూడా మనసులో ముద్ర పడిపోయింది. తర్వాత మధ్యలో ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలు వీళ్ళు పిలిచి చెప్పడము, వాళ్ళ వైపు మా నానమ్మ తాతయ్యలు పిలిచి చెప్పడము, ఇదంతా సుదీర్ఘకాలం పాటు జరుగుతూ ఉండేది. అది అలాగా 10th క్లాస్ వరకు జరిగింది సార్. అంటే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదంటే? అయితే మా నాన్నగారు బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఏం లేవు, కాకపోతే అతను కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యాడు అనేది మా నాన్నమ్మ వాళ్ళు చెప్తారు. అయితే నేను 7వ తరగతి ఆ టైంలో ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకు వెళ్ళాను. అప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నాన్నగారు వాళ్ళు మా నానమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కంప్లీట్గా ఒక 1 month తను సైకాలజీగా డిస్టర్బ్ అయ్యాడని చెప్పి సైకాట్రిక్ చూపించడము, తర్వాత తనకి ఎలక్ట్రో కన్వర్జన్ థెరపీ ఇప్పించడము అన్నీ మా అమ్మకు తెలియకుండా జరిగిపోయాయి అవన్నీ. అయితే బ్యాక్గ్రౌండ్లో ఏదో జరిగింది. వాళ్ళు డబ్బులు అడగడము, మా నాన్న ఇవ్వనని అడగడము, ఏదో సంథింగ్ జరిగిపోయింది. మా నాన్న అలా చేశారు అది. అయితే అప్పటి నుంచి కూడా ఇక నాన్నగారు కొంచెం క్యూర్ అయినా కూడా, సైకాట్రిస్ట్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తున్నా కూడా తను చిన్నప్పటి నుంచి ఏదైతే గొడవలు ఉన్నాయో అది ఇంకా ఎక్కువ అవ్వడం జరిగి చివరికి నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో ఒకరోజు విపరీతంగా గొడవ జరగడం, తర్వాత నాన్న మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనడము. అలా మాకు ఎలాగైందంటే ఒకరోజు తను ఇంట్లో ఏ సామాన్ లేదు ఎక్సెప్ట్ కిరోసిన్ డబ్బా. అది ఒకరోజు రాత్రి లేచి అటు ఇటు తిరుగుతుంటే ఏందని సడన్గా చూస్తే అగిపెట్ట ఎక్కడ ఉందని అడుగుతున్నాడు మమ్మల్ని. సో అప్పుడు అది పీక్ టైం అయిపోయింది. ఇక ఇది కుదరడం లేదని చెప్పేసి మళ్ళీ అదే రోజు మార్నింగ్ కూడా మమ్మీ ఒకసారి అమ్మని కొట్టాడు. అమ్మ కూడా గట్టిగా అరిచారు, నన్ను కొడుతున్నారు, నన్ను రక్షించండి అని అరిస్తే నేను లేచి వెళ్ళి విడదీశాను. అక్కడ కొంచెం పంచాయతీ జరిగి అది చివరి రోజు. ఇంకా ఆ రోజు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మీరు అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ప్లస్ అంత ఆలోచన కూడా రాలేదు. అలా అప్పుడు అది March 3వ తారీఖు 1992. ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్. అవన్నీ గుర్తున్నాయి. అలా అప్పుడు అమ్మమ్మ గారింటికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇక అమ్మమ్మ తాతయ్యలు చూశారు. అంటే మీరు అమ్మ తమ్ముడు ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మమ్మల్ని చూశారు. తర్వాత కూడా పంచాయతీలకు ఆయన వచ్చాడు, అన్నీ చేశాడు. కానీ మేము ఆయన పెట్టే టార్చర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి వద్దనే డిసైడ్ అయిపోయి అక్కడే ఉన్నాము. ఇక అప్పుడు అతను ఏం చేశాడంటే ఒక లీగల్ నోటీస్ పంపించాడు. ఆ లీగల్ నోటీస్ ఏమైనా పంపించాడంటే మీరు అమ్మను రావాలి అన్నట్టుగా పంపిస్తే దానికి మనం రిప్లై ఇచ్చాము. అయితే అప్పుడే ఇంటి పక్కన మాకు తెలిసిన లాయర్ ఉండేది. అప్పుడే ప్రొఫెషన్లోకి వచ్చాడు అతను చూశాడు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి అని అమ్మ వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళారు. అతనే టేకప్ చేశాడు, బాగానే చేశాడు, మొత్తము బాగానే జరిగింది. అయితే కాకపోతే ఏమైందంటే ఈయన ఒక కర్కోటకుడిలాగా తయారయ్యాడు. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్ అనేది అస్సలు ఇవ్వననేది ఆయన ప్రగాఢంగా ఉండిపోయింది ఆయనకి. ఎందుకంటే వీళ్ళు మా నుంచి తప్పించుకుపోయారు, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టడం నుంచి తప్పించుకుపోయారు కదా, సాడిస్ట్ లాగా ఉండేది కదా ఆయన బిహేవియర్. తప్పించుకుపోయారు అని చెప్పేసి ఆయన గట్టిగా నిర్ణయించుకొని మెయింటెనెన్స్ ఇవ్వలేదు. ఆ వాయిదాల మీద వాయిదాలు, ఇప్పుడు ఈవెన్ అడ్వకేట్స్ కూడా ఆయన సజెస్ట్ చేశారు, మీరు లీస్ట్ అమౌంట్ ఇవ్వండి, మరీ అంత కాదు, ఎందుకంటే భార్య పిల్లలు కదా మీ వాళ్ళు బాధపడతారని చెప్పేసి అన్నారు. కాకపోతే ఆయన ఎంతవరకు డ్రాగ్ ఆన్ చేస్తే అంతవరకు డ్రాగ్ ఆన్ చేశాడు.
చేసి లాస్ట్కి అడ్వకేట్ చెప్పారు ఇది లాస్ట్ టైం, ఇంతకు మించితే కోర్టు అనుమతించదని చెప్పినా కూడా ఆయన తెలివి ఉపయోగించి హాస్పిటలైజ్ అవ్వడము, అబ్స్కాండ్ అవ్వడం, ఆఫీస్ నుంచి అబ్స్కాండ్ అవ్వడం, ఇప్పుడు కోర్టు నుంచి సమ్మన్స్ వెళ్తే అబ్స్కాండ్ అవ్వడం, 6 months అబ్స్కాండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు 6 months చూసి అబ్స్కాండ్ అయింది అని చెప్పి సస్పెండ్ చేయడం, అట్లా 2 times జరిగింది. అంటే వాంటెడ్లీ ఇట్ ఈస్ ఆల్సో క్లియర్లీ ఎవిడెంట్ ఇన్ ద సర్వీస్ బుక్. ఇప్పుడు సర్వీస్ బుక్ చూస్తే ఆయనది అది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఆయనలో ఉన్న ఆలోచన లేదా ఎవరైనా ఆయన ప్రొవోక్ చేశారు. అయితే నేను ఇప్పుడు ఆలోచిస్తాను అండి, ఎందుకు ఇది జరిగింది ఫ్యామిలీలో అని ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే కొందరు బంధువులు వాళ్ళు చేశారు, వాళ్ళ పేర్లు అవన్నీ ఇప్పుడు అనవసరం, ఎందుకంటే వాళ్ళు చేశారు అనేది అమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తుంది, కానీ అది వాళ్ళ ఈర్ష్యతోని ఇతను ఇప్పుడు మా అమ్మాయి ఏంటంటే మా తాతయ్య వాళ్ళకి మొదటి కూతురు, మొత్తం 7 సంతానం అయితే మొదటి కూతురు. మా నాన్నగారు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం, సో గవర్నమెంట్ ఉద్యోగం దొరికిందని చెప్పేసి కొందరు బంధువులు ఇతన్ని ప్రొవోక్ చేసి అది చేశారనేది కూడా ఒకటి. సార్ ఆ కేసు కొంచెం పక్కన పెడితే